అసలు స్పర్మ్స్ ఎలా తయారీ అవుతాయి అన్నది బ్రీఫ్ గా ఒకసారి చూద్దామండి. స్పర్మ్స్ అనేవి బీజంలో టెస్టిస్ లో తయారీ అవుతాయి. ఎజాక్యులేట్ చేసినప్పుడు యూరినరీ అవుట్లెట్ ద్వారా బయటికి వస్తుంది. ఈ బీజంలో స్పర్మ్స్ తయారీ అవ్వాలి అని అంటే మన బ్రెయిన్ లో నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. బ్రెయిన్ లో నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు టెస్టిస్ లో స్పర్మ్స్ తయారీ అయ్యి ఎజాక్యులేట్ చేసినప్పుడు బయటికి వస్తాయి. సో బయటికి వచ్చినప్పుడు నార్మల్ ఏంటి అబ్నార్మల్ ఏంటి అంటే చాలా మంది కపుల్స్ ఏమనుకుంటారు, హస్బెండ్ వైఫ్ నార్మల్ గానే కలిసి ఉన్నాం కదా, మగవాళ్ళలో ఏం ప్రాబ్లం లేదు అని అనుకుంటారు. కాకపోతే న్యాచురల్ గా కలిసి ఉండడం వేరు, సీమెన్ లో స్పర్మ్స్ ఉండడం వేరు. సో కలిసి ఉన్నంత మాత్రాన సీమెన్ లో స్పర్మ్స్ ఉండాలని లేదు. ఈ సీమెన్ ని టెస్టింగ్ కి పంపించినప్పుడు 3 ముఖ్యంగా గమనిస్తామండి. ఒకటి, వాల్యూమ్ ఎంత ఉంది. నార్మల్ గా వాల్యూమ్ ఇస్ 0.5 ml నుంచి 2.5 ml మటుకి నార్మల్. సో 0.5 ml కన్నా తక్కువ ఉంటుంది, 1 ml కన్నా తక్కువ ఉంటుంది అంటే దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల అబ్స్ట్రక్షన్స్ ఏమైనా వచ్చే దారిలో ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా అన్నట్టుగా మనం అనుమాన పడాల్సింది ఉంటది. నెక్స్ట్ ఇస్ కాన్సన్ట్రేషన్. స్పర్మ్ ఎంత ఉండాలి? ఒక ఎంఎల్ చూసుకుంటే 15 మిలియన్ కన్నా ఎక్కువ ఉండాలి. 15 మిలియన్ అనేది చాలా మంచి కౌంట్ కాదు. ఎగ్జామ్ లో పాస్ మార్క్ వస్తే ఎలా ఉంటుందో 35 మార్క్స్ పాస్ మార్క్ లాగా 15 మిలియన్స్ ఇస్ బేస్ లైన్ ఆఫ్ ద నార్మల్ ఇట్ ఇస్ ద మినిమం కౌంట్. అంతకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళకి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతకన్నా తక్కువగా ఉన్న వాళ్ళకి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి.